ఉచితంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. కొన్ని పనులు కూడా సాగుతాయి. ఏడవ చోట ఒక 700, 800, 1000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఉండేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ఇచ్చారు. నిరుపేదలు కూడా పని లేకుండా కూర్చున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చేతులుంటే పని ఉంది. ముందు రైతు కాడ చేపించుకోడు, ఇసుక ఒకటి వచ్చింది అన్న, సిమెంట్ రాలి ఇవరకు రావుగా. గతంలో పనులు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు? పనులు కూడా కూలిపోతాను. ఇప్పుడు పనులు చేస్తున్నాం బాగా. గతంలో ఇసుక విధానాలు ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అసలు దొరకలేదుగా. వచ్చిన తర్వాత ఉచితంగా ఇసుక ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాం, పిల్లం బతికించుకుంటున్నాం, అంతా హ్యాపీగా ఉంది. పోయినసారి ఉసుక తక్కువ అమ్మాలంటే 5000, 6000 అయ్యేది. ఇప్పుడు 1500, 1600 ఇస్తున్నారు. ఊళ్ళో ఎక్కడైనా పోతున్నారు హ్యాపీగా. ఆ పని కూడా బతుకుతున్నారు. ట్రాఫిక్ పనులు అంతా బాగానే ఫ్రీగా బాగా బతుకుతున్నారు. అది అంటే ఇప్పుడు అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు రూపాయి కూడా ఉపయోగించే డ్రామా, అబద్ధం మాట్లాడటం అంతే. అంటే గతంలో ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు గతంలో తక్కువ చేపటికి 5000, 6000 పడేది. ఇప్పుడు 1500కి ఎక్కడైనా కడుతున్నారు. అది 15 కిలోమీటర్ల పైన 1500కి కడుతున్నారు. గతంలో 5000, 6000 రూపాయలు లోకల్లో ఎక్కడైనా కూడా 15 కిలోమీటర్ల వరకు 1500కి ఖర్చుతున్నారు. అప్పుడు 5000, 6000 పడేది. ఇప్పుడు 1500 పడుతుంది. అది పరిస్థితి. అంటే గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వటం మంచిదే. మరి లేబర్ బతుకుతున్నారుగా. అంతకుముందు లేబర్ లేరుగా, పని చేయడానికి వర్కర్లు ఉంటే లేబర్కి ఇచ్చేవాళ్ళు కాదుగా. వాళ్ళే క్రెయిన్ తో పోసుకునేవాళ్ళు. ఇప్పుడు క్రెయిన్ లేదుగా, ఫ్రీగా బతుకుతున్నాం. అది 200 మంది, 300 మంది బతుకుతున్నాం దీని మీద, ప్రతి ఊరికి. అది అట్లా ఇసుక ఉచితంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉందండి. మాకు 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాము. పిల్లలు బాగా బతుకుతున్నాము. పిల్లల్ని కూడా చదివించుకుంటున్నాము ఈ డబ్బు ద్వారాగా. నేను అంతకుముందు అప్పులు చేసేవాళ్ళం. అప్పులు చేసి బయటకు ఊర్లకు వెళ్ళేవాళ్ళం. హైదరాబాద్ అటు పోయి వ్యాపారాలు చేసుకునేవాళ్ళం. ఇక్కడ వ్యాపారాలు కాకుండా ఇంటికాడే ఉండి కడిపిండా పిల్లలతో మేము సంతోషంగా ఉంటున్నాం. అంటే ఇప్పుడు అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇసుకనే ఫ్రీ అని చెప్పి అది అదేం లేదండి. ఉచితంగానే ఇస్తున్నారు. ఏదైనా ఉచితమే, ఏం లేదు. అప్పుడు గతంలో ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి? 5000, 6000, 5000 అట్టుంది. మళ్ళీ అదే కూడా మేము కూలీలు వచ్చి బతకడానికి లేదు. జేజీపీలే అన్ని. లారీలు, టాటర్లు అవన్నీ జేజీపీల ద్వారా నడిచినాయి. ఇప్పుడు మాకు అందరు లేబరే నడుపుతున్నాం. కూలీలే అన్ని వర్గాల వాళ్ళు పని చేసుకుంటున్నాం ఇసుకలో. ఇప్పుడు బాగుంది. సాయంత్రానికి ఒక 1000 రూపాయల దాకా వస్తున్నాయి. పొద్దున వస్తున్నాం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి వెళ్ళిపోతున్నాం. 20 డబ్బులు ఆ రోజు పంచుకుంటున్నాం. హ్యాపీగా ఉంది, సంతోషంగా. అంటే ఇప్పుడు ఈ రోజు గతంలో ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్? గతంలో అంటే ఇవ్వలేదు కదా లేబర్ కి, ఇప్పుడంటే ఇచ్చారు కదా. అన్ని కులాల వాళ్ళు బతుకుతున్నారు, సంతోషంగా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు ఇసుక రేటు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా? ఫ్రీగా తక్కువ రేటుకి వస్తున్నాయి అందరికి. 1000 రూపాయల కాంచి 800, 900, 1200, 1300. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కదా, ఇప్పుడు అంటే అందరికి ఫ్రీ వదిలేశాడు కదా, అందరికి వస్తున్నాయి. సామాన్యులు అందరికి వస్తున్నాయి. గతంలో ఇసుక రేట్ ఎంత ఉంది? అప్పుడైతే నేను ఇక్కడ లేను, హైదరాబాద్ లో ఉన్నా. ఇక్కడ పనులు లేక అక్కడికి వెళ్ళిపోయా. ఇప్పుడు ఇక్కడికి వచ్చా. ఇక్కడే హ్యాపీగా సాయంత్రానికి 1000 రూపాయలు వచ్చేస్తున్నాయి. 800, 900 హ్యాపీ. బాగుంది. ఓకే. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది పరిపాలన? మా పరిపాలన బాగానే అనిపించిందండి. ఇక్కడ లేబర్ అందరం హాయిగా బతుకుతున్నాం అండి. రెండోది ఎంతమంది అంటే 100 మంది ఇక్కడ జీవనోపాధి కింద చాలా మంది జీవనం జరుగుతుందండి. కొన్ని కుటుంబాలు చక్కగా నడుపుతున్నాయండి. అంటే గతంలో గవర్నమెంట్ మీకు ఎలా ఉంది? గతంలో అసలు ఈ ఒడ్డు దిగేరగం అండి. గతంలో ఈ ఒడ్డు అసలు దిగేరగం అండి. ఉసుక వాళ్ళే పోసుకునే వాళ్ళు, వాళ్ళే వెళ్ళిపోయేవాళ్ళు. గతంలో మాకు తెలియదు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు వచ్చి మా ఇసుక మా సేకరి చేస్తున్నాం, మేము ఇటుక ట్రాక్టర్కి పోతున్నాం, మేము ట్రాక్టర్ తగ్గ రుణం ఇస్తున్నారు మాకు, మేము జీవనం జరుపుకుంటున్నాం అండి. అంటే గతంలో ఇలాగ ఉందా? అసలు మేము ఒడ్డు దిగే వచ్చారగం అండి. అసలు నదిలోకే వచ్చారగం. ఈ రోజు వైసీపీ అంటున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. అదే లేదండి. మేము ట్రాక్టర్ తగ్గ డబ్బులు మాకు ఇస్తున్నారు, మేము జీవనం జరుపుకుంటున్నాం. ఎలా ఉంది పరిపాలన? ఇది పర్లేదండి. అందరూ బాగా బతుకుతున్నాం, షేర్ చేసుకుని బతుకుతున్నాం. గతంలో ఎలా ఉంది? గతంలో ఒక రకంగా ఉంది. అది అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఉచితంగా ఇసుక ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు పర్లే, అందరం బతుకుతున్నాం.
అది. గతంలో అంతకుముందు లేదు ఇసుక. గతంలో రేట్లు ఎంత ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కొద్దిగా తగ్గించాడు, వరకు పోసుకోమన్నాడు, అందరూ బతుకుతున్నారు. అది. అంతకుముందులో ఇసుక పోసుకొని డబ్బులు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఎక్కువ ఇసుక రేట్ ని ఎక్కువ వీళ్ళు అమ్ముకుంటున్నారు గవర్నమెంట్, అది ఇదని మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? మాకు 600కి ఇసుక టూల్లోకి పోతుందండి. చాకరీ పోసిన వాళ్ళకి ఎత్తున్నారు, బాడికి ఇచ్చుకుంటున్నారు. అది. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నదానం, అది అన్న క్యాంటీన్లు పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు పర్లో పెట్టిన అన్న క్యాంటీన్లు పెట్టడం గతంలో తీశారు కదా, మళ్ళీ ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు 5 రూపాయలకి అన్నం పెట్టారు, అందరు తిన్నారు, రోడ్లు అందరూ బతికోళ్ళు కూడా తిన్నారు. అది. ఈ గవర్నమెంట్ ఎలా ఉంది మీకు? ఇది పర్లో మాకు వచ్చుడు కాంచి వచ్చిన తర్వాత ఉచితంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, బాగానే ఉంది. మొన్నటిదా క్రేన్ తో పోసారు, అది ఆఫ్ చేశారు. ముఠా వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా పోసుకుంటున్నారు ఇసుక. దగ్గర 200 మంది బతుకుతున్నారు రోజు. పర్లేదు, రోజుకు 700 1000 రూపాయల కూలి పడుతుంది. ఏ లోటు లేదు, ప్రశాంతంగా దొరుకుతుంది. క్రేన్ లో ఏం పెట్టకపోతే డైలీ ఊరికి వచ్చి 200 మంది బతుకుతారు. ఈ నియోజకవర్గంలో 200 మంది, ఊరికి వచ్చి 200 మంది అంటే లెక్కేసుకోండి మీరే. ఇంకా పల్నాడు జిల్లాలో ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉందండి, ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు గతంలో ఇప్పటికి మీకు ఏమన్నా పనుల విషయంలో ఎలాగుంది? పనుల విషయంలో బాగానే ఉన్నాయండి. మొన్నదా క్రేన్లు పెట్టారు, కొద్దిగా ఇబ్బంది అనిపించింది. గతంలో పనులకి ఇప్పటికి ఇప్పుడే పర్లేదు, బాగానే ఉంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫ్రీస్ వదిలాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఓన్లీ ట్రాక్టర్ బాడీగా కూలోళ్ళకే తప్పితే ఇక్కడ ఏమీ లేదు, ఎవరికి డబ్బులు కట్టే పని లేదు బయట. ఇప్పుడు ఇక్కడ బాగానే. నా పేరు ఉన్నా సాగర్ బాబు అండి, మా దిడుగు గ్రామం, పల్నాడు జిల్లా. సరే, ఈ రోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? నాకు పరిపాలన బాగానే నచ్చిందండి. అంటే ఈ రోజు ఇసుక ఉచితంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇసుక ఉచితంగా ఇవ్వటంపై మా అభిప్రాయం బాగా ఆనందంగా, హ్యాపీగా ఉందండి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మాకు లేబర్ బతకడానికి సానుకూలంగా ఉందండి. అంటే గతంలోకి ఇప్పటికి ఏమన్నా డిఫరెన్స్? గతంలోకి అంటే మాకు ఇలా పనులు ఉండే కాదు కదండి, ఇప్పుడు అంటే పనుండి మాకు 5 వర్గాలలో 5 కులాల వాళ్ళు మా ఊరు సంబంధించి మేము బతకడానికి హ్యాపీగా ఉందండి. పని చేసుకోండి. అంటే కొంచెం మంది అంటున్నారు వైసీపీ వాళ్ళు ఇది డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు ఇసుక, అది ఇదని మాట. అదేం లేదండి, ఇక్కడ మేము లేబర్ ఛార్జ్ ఇసుక ఫ్రీగానే పోతున్నాం, లేబర్ ఛార్జ్ వరకు తీసుకొని పంపిస్తున్నాం అండి. ఇసుక అంతా ఫ్రీ అనండి. గతంలో ఇలాగ ఉండేదా? గతంలో ఇలాగ ఉండేది కదండి, లేబర్ వర్క్ ఉండేది కదండి. అప్పుడు గతంలో ట్రాక్టర్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత వెళ్తుంది? గతంలో మాకు ఇక్కడ ట్రాక్టర్ ఛార్జ్ వేరేగా ఉండేది, ఇప్పుడు లేబర్ ఛార్జ్ కదండి మేము తీసుకుంటుంది. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉందండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది పరిపాలన? మాకు పనులు లేక చాలా ఇబ్బంది పడ్డాం పోయిన ప్రభుత్వంలో. ఇప్పుడు పనులు దొరకడం వల్ల మా కుటుంబాలు సంతోషంగా ఉండే, డైలీ పని దొరుకుతుంది, మా పిల్లలను చదివించుకునే ఉపాధి మాకు దొరుకుతుంది కాబట్టి మాకు సంతోషంగా ఉంది. అంటే ఇసుక ఉచితంగా రావటం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. అది. అంటే ఇప్పుడు వైసీపీ కానీ అంటున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు ఇసుక, అది ఇదని మాట. డబ్బులు ఏం లేదు, మా కూలి లేబర్ ఖర్చు వరకు మేము వసూలు చేసుకుంటున్నాం. ఇసుక అయితే పూర్తిగా ఉచితం. ఇప్పుడు గతంలో ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పటికి? గతంలో ఇసుక రేట్లు అంటే అదంతా ఏరియా కాంట్రాక్ట్కి ఇచ్చుకోవడం, మమ్మల్ని అసలు ర్యాంపులకు కూడా అడుగు పెట్టే అవకాశం కూడా లేదు పోయిన ప్రభుత్వంలో. ఇప్పుడు చాలా 200 కుటుంబాలు ఈ ఇసుక వల్ల సంతోషంగా జీవిస్తున్నాం. అది. అప్పుడు తాపి పనులు అప్పుడు మీకు ఎలా? ఇసుక ఫ్రీ వల్ల అందరూ దోలించుకుంటున్నారు, తాపి పనుల వాళ్ళు కూడా అందరికి చేతి నిండా పని ఉంది, అందరూ సంతోషంగా జీవిస్తున్నారు.